శ్రావణ బెళగోళ బెంగళూరుకు 145 కిలోమీటర్ల దూరంలో హాసన్ జిల్లాలో గల శ్రావణబెళగోళ ఈ చిన్న పట్టణము 2 గ్రానైట్ కొండల మధ్య ఉన్నది. ఇంద్రగిరి, చంద్రగిరి అనునవి జైన్లకు చాలా ముఖ్యమైన స్థలములు. దక్షిణ భారతదేశములో ఉన్నవి. ఇవి అత్యంత ముఖ్యమైన జైన క్షేత్రం. ఇది 175 మీటర్లు అనగా 58 అడుగులు ఎత్తైన ఏకశిలా విగ్రహం ద్వారా ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు కనబడుతుంది. మొదటి తీర్థంకరుని కుమారుడైన బాహుబలి అని కూడా పిలువబడే గోమఠేశ్వరుడు 143 మీటర్లు అనగా 469 అడుగులు ఎత్తైన ఇంద్రగిరి శిఖరంపై ఉన్నాడు. కొండ దక్షిణం వైపునకు నగ్నరక్షకుని విగ్రహం ఒక పుట్టపై నిలబడి నిశ్చలంగా ముందుకు చూస్తున్నట్లుగా ఉంటుంది. అతని కాళ్ళు చేతులకు చుట్టూ అల్లుకున్న లతలు అతను ధ్యానంతో కదలకుండా ఉన్నట్లు సూచిస్తాయి. క్రీస్తు శకము 981లో గంగారాజులలో ఒకరైన రాజమల్లు 6 యొక్క శక్తివంతమైన మంత్రి చాముండరాయ ద్వారా ప్రతిష్ఠాపన చేసినట్లు అక్కడ ఉన్న ఒక శాసనం ద్వారా నమోదు చేయబడినది. కొండ దిగువన ఉన్న ఈ పట్టణంలో పెద్ద ట్యాంకుతో పాటు అనేక జైన దేవాలయాలు ఉన్నాయి. ఇంద్రగిరి కొండకు దారి తీసే మెట్ల దగ్గర ఉన్న మతము అనునది బహుశా అత్యంత ఆసక్తికరమైనది. దాని ప్రాంగణములోని గోడలపై 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని గతము మరియు ప్రస్తుత జన్మలను వివరించే 18వ శతాబ్దానికి చెందిన స్పష్టమైన కుడ్య చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ జరిగే వార్షిక జాతర దృశ్యాలు ఉన్నాయి. ప్రాంగణం నుండి తెరుచుకునే అభయారణ్యంలో కొన్ని చక్కటి జైన కంచులు ప్రదర్శింపబడతాయి. పరిసరాలు శ్రావణబెళగోళకు తూర్పున 15 కిలోమీటర్లు అనగా 9 మైళ్ళ దూరంలో ఉన్న కంబదహళ్లి గ్రామం మరొక జైన స్థావరం. 10వ శతాబ్దపు పంచకూట బస్తీలో 3 వేర్వేరు పుణ్యక్షేత్రాలు 3 తీర్థంకణాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము జరిగే పూజలు ఇక్కడ జరుగుతాయి. 12 సంవత్సరములకు ఒకసారి జరిగే మహామస్తకాభిషేకము ఎంతో గొప్పగా జరుగుతాయి. జైనులు అన్ని ప్రదేశముల నుండి దీనికి వస్తారు. దీనిని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరము ఒకసారి నీవు ఇంతకు ముందు ఎక్కడకు వెళ్ళని ఒక ప్రదేశమునకు వెళ్ళి చూడు. ఎంతో సంతోషపడతావు.